ఏమా హాయ్, గుడ్ ఈవినింగ్. ఏంటి సంగతులు, బాగున్నారా? వర్షాలు పడుతున్నాయా? బాగా చల్లగా ఉంది, మాకు వర్షం పడుతుంది ఇక్కడ. సరే, మనము పీజీబీపీలో ఒక 2 క్లాసెస్ చూసాం. ముందు బేసిక్స్ చూసాము, తర్వాత మనం డిప్రిసియేషన్ చూస్తున్నాం కదా. సో ఇవాళ మనం ఒక 45 మినిట్స్ మనకి డిప్రిసియేషన్ పడుతుంది. దాని తర్వాత విల్ గో టు అదర్ సెక్షన్స్. సో డిప్రిసియేషన్ మనకి చూసాం, 4 బ్లాక్స్ ఉంటాయని చూసాము. ఏవేంటి చెప్పండి అవి? సార్, టాంజిబుల్, ఇంటాంజిబుల్, తర్వాత బిల్డింగ్స్, ఫర్నిచరు, అదేవిధంగా మనకి ప్లాంట్ అండ్ మిషనరీ. బిల్డింగ్లు ఏముంటాయి మనకి? రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ టెంపరీ. 5, 10, 40 బిల్డింగ్స్లో మనకి. ఫర్నిచర్లో మనకి ఒకటే 10%. బట్ ప్లాంట్ అండ్ మిషనరీలో మనకి 4 స్లాబ్స్ ఉన్నాయి. 40, 30, 25, 15. ఏంటి చెప్పండి 40కి స్టోరీ? సో ఏరోప్లేన్లో గ్లాస్ లేదా ప్లాస్టిక్ కంటైనర్స్ వేసుకెళ్తున్నాం మనం. సో దాని ద్వారా మనకి ఎయిర్ పొల్యూషన్ వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కావాలి మనకి. సో మెడికల్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ కావాలి మనకి. సో వాటి కోసం మనం విండ్ మిల్ సెటప్ చేసాం. అయినా సరిపోకపోతే లైబ్రరీకి వెళ్ళి బుక్స్ అండ్ పబ్లికేషన్ చదివాం. అయినా సరిపోకపోతే కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాడి ఫైనల్లీ వి క్రియేటెడ్ ఎనర్జీ సేవింగ్ డివైజెస్. అది 40%. అదేంటి? ఎయిర్ ట్రాన్స్పోర్టేషను. తర్వాత ఏం చూసాం మనం? రోడ్ ట్రాన్స్పోర్టేషన్, మోటార్ వెహికల్స్ యూజింగ్ ఫర్ హైర్ పర్పస్. ఎంతది? 30%. తర్వాత మనకి వాటర్ ట్రాన్స్పోర్టేషన్, షిప్ వాళ్ళు వచ్చారు. ఎంత షిప్ వాళ్ళకి? 25%. సో మిగతా ఏవైతే మిగిలిపోయినాయో ప్లాంట్ అండ్ మిషనరీలో, దట్ ఈజ్ ఆయిల్ వెల్స్, మోటార్ వెహికల్స్ యూజింగ్ ఫర్ నార్మల్ పర్పస్, మన పర్సనల్ వెహికల్స్ బిజినెస్ కోసం వాడినవి, హైరింగ్ కాకుండా. తర్వాత అదర్ ప్లాంట్ అండ్ మిషనరీస్ ఏమైనా ఉంటే వాటికి మనకి 15% ఇస్తారు. మనకి ఎక్కువ 15% ఎగ్జామ్లు వస్తుంటాయి. ఒక డిఫరెన్స్ చెప్పాను మీకు. ఎయిర్ పొల్యూషన్ ఎక్విప్మెంట్ వేరు, ఎయిర్ కంప్రెషర్ మిషన్ వేరు. అదేమో పొల్యూషన్ 40, కంప్రెషర్ 15%. అయిపోయిందా? సో మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. లెస్ దాన్ 180 డేస్ వాడితే 50% డిప్రిసియేషన్ ఇవ్వాలని. దాని తర్వాత రెడీ టు యూజ్ కాదు, మనకి పుట్ టు యాక్చువల్గా యూజ్లో పెడితేనే డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలని. కొన్ని ఎక్విప్మెంట్స్ మనం వాడం, స్టాండ్ బై ఎక్విప్మెంట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, అవి వాడినా వాడకపోయినా రెడీ టు యూజ్గా ఉన్నాయి కాబట్టి పుట్ టు యూజ్ లేకపోయినా సరే మనం దానికి డిప్రిసియేషన్ అలౌ చేయాలనుకున్నాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చదువుకున్నాం మనం. మిషన్ స్పేర్ పార్ట్స్, ICDS 5 ప్లస్ ICDS 6 కలిపి చదువుకున్నాం. సో మిషన్ స్పేర్ పార్ట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటి? వాటి యూసేజ్ రెగ్యులరా ఇర్రెగ్యులరా? రెగ్యులర్ అనుకోండి, క్లోజింగ్ స్టాక్లో పడేసేయండి, గొడవ లేదు మనకి. ఇర్రెగ్యులర్ అయితే ఎప్పుడైతే అవి నీకు ఇర్రెగ్యులర్ అవుతాయో వాటి యొక్క స్పేర్ పార్ట్స్ని నువ్వు క్లోజింగ్ స్టాక్లో చూపించకూడదు. దాన్ని తీసుకెళ్ళి నువ్వు క్యాపిటలైజ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు క్యాపిటలైజ్ చేస్తావో డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవాలి 15% రేట్లో. మళ్ళీ నువ్వు మిషన్ స్పేర్ పార్ట్స్ మీద కూడా, అది కూడా ప్లాంట్ అండ్ మిషనరీలో భాగమే కాబట్టి అడిషనల్ డిప్రిసియేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవాలి. ఇంకో పాయింట్ ఏం చూసాం మనం? ఓకే, మిషన్ స్పేర్ పార్ట్స్ యూసేజ్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు 2 టైప్స్ ఉండొచ్చు. డొమెస్టిక్ పర్చేజ్ ఇన్ ఇండియా అండ్ ఇంపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. డొమెస్టిక్ పర్చేజ్ అనుకోండి, మనకి ఇన్వాయిస్ రూపీస్లో ఉంటుంది కాబట్టి గొడవ లేదు. అదే నువ్వు ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే నీకు ఇన్వాయిస్ డాలర్స్లో ఉంటుంది కాబట్టి నువ్వు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపీస్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తావు చెప్పు నాకు? రూపీస్ అంటే, సార్ నీకు ఎక్స్చేంజ్ రేట్ కావాలి. ఏ రేట్ కావాలి? డేట్ ఆఫ్ ట్రాన్సాక్షనా లేదా బ్యాలెన్స్ షీట్ డేటా? సార్ డేట్ ఆఫ్ యాక్చువల్ ట్రాన్సాక్షన్ డేట్ మనకు కావాలి. ఈ పాయింట్ మీద మనకి మే 2024 అనుకుంటాను పేపర్ మీద. మే 2024లో ఒక పాయింట్ ఇచ్చాడు, దానికి మనకి 2 మార్కులు వస్తాయి. ఓకేనా? రైట్. మరి ఇవాళ ఏం చూద్దాం మనం? బ్యాలెన్స్ మనకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్స్. ఒకటేమో నార్మల్ డిప్రిసియేషన్, రెండేమో అడిషనల్ డిప్రిసియేషన్. ఇదేంటి సార్ అంటే, ఇదేంటయ్యా అంటే ఎవరైనా సరే, ఎందుకోసం వచ్చిందంటే ఇది ఎవరైనా సరే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెడితే, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు,
లేదా జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు. అందరికి ఇవ్వట్లేదు ఇది. ఎవరైతే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ స్టార్ట్ చేస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆర్ ఎలక్ట్రిసిటీ కంపెనీ ఎవరన్నా స్టార్ట్ చేస్తే, ఇలా మీరు స్టార్ట్ చేసి మీరు కానీ, మనకి ఎన్ని రకాల అసెట్స్ ఉన్నాయి? మొత్తం 4 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. ఏంటి చెప్పండి అవి? ఇంటాంజిబుల్ అసెట్స్, బిల్డింగు, ఫర్నిచరు, ప్లాంట్ అండ్ మిషనరీ. ఈ 4 టైప్స్ ఆఫ్ అసెట్స్లో మీరు కానీ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేస్ చేస్తే అది కూడా కొత్త ప్లాంట్ అండ్ మిషనరీ. అదవుతుందా? బిల్డింగ్స్ కొన్నారు, యూ టేక్ నార్మల్ డిప్రిసియేషన్, నో అడిషనల్ డిప్రిసియేషన్. ఫర్నిచర్ కొన్నారు, నార్మల్ డిప్రిసియేషన్ 10%. ఇంటాంజిబుల్ అసెట్స్ ఎక్వైర్ చేశారు, నార్మల్ డిప్రిసియేషన్ 40%. ప్లాంట్ అండ్ మిషనరీ కొన్నారు. ఓకే, అంటే 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏంటిది అది? లేదా ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయినా సరే. ఎవరు ఆ బిజినెస్? మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిజినెస్లో ఉండాలి. తర్వాత నువ్వు అసెట్స్ పర్చేస్ చేస్తున్నావు. ఏంటి? బిల్డింగ్స్ కొంటే ఇస్తాడా నీకు? ఎస్, నార్మల్ ఇస్తాడు, అడిషనల్ ఇవ్వడు. ఫర్నిచర్ కొంటే నార్మల్ ఇస్తాడు, అడిషనల్ ఇవ్వడు. అవునా? మరి ప్లాంట్ అండ్ మిషనరీ కొన్నప్పుడు మాత్రమే నీకు నార్మల్ డిప్రిషియేషన్తో పాటు అడిషనల్ డిప్రిషియేషన్ కూడా ఇస్తాడు. 20% ఆన్ యాక్చువల్ కాస్ట్. చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఇందాక మనం చెప్పుకున్న రేట్లు ఏంటవి? 10% ఆన్ WDV. మీకు దేర్ ఆర్ 2 టర్మ్స్. నెక్స్ట్ చెప్తాను మీకు ఏంటనేది. ఒకటేమో రిటర్న్ డౌన్ వాల్యూ, వింటారు చిన్నప్పటి నుంచి. ఇంకోటేమో యాక్చువల్ కాస్ట్. సో నార్మల్ డిప్రిసియేషన్ ఆల్వేస్ గివెన్ ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ, అడిషనల్ డిప్రిసియేషన్ AD ఆల్వేస్ గివెన్ ఆన్ యాక్చువల్ కాస్ట్. మీకు ముందు డిఫరెన్సెస్ తెలియాలి. అసలు 2 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్స్ ఏంటి, దేని మీద ఎవరికైనా తెలియకపోతే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఏమీ చేయలేరు, మార్కులు పోతాయి. సో ఎగ్జామ్లో డిప్రిషియేషన్ ఉందంటే కంపల్సరీగా అడిషనల్ డిప్రిషియేషన్ కూడా వస్తుంది. సో 2 మార్కులు ఉంటాయి. సింపుల్, జాగ్రత్తగా వినండి, అయిపోద్ది. ఓకేనా? చెప్పండి, ముందు రాసుకుందాం. ఇప్పుడు మనకి ఏమో టైప్స్ ఆఫ్ అసెట్స్ రాసుకుందాం. ఫస్ట్ మన దగ్గర ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి. తర్వాత టాంజిబుల్లో మన దగ్గర బిల్డింగ్ ఉంది. తర్వాత మన దగ్గర ఫర్నిచర్ ఉంది. తర్వాత మన దగ్గర ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది మన దగ్గర. అవునా? సో మన దగ్గర ఉన్నటువంటి ఏంటమ్మది? ప్లాంట్ అండ్ మిషనరీ మన దగ్గర ఉంది. సో ప్లాంట్ అండ్ మిషనరీలు కూడా మన దగ్గర ఉన్నాయి. మొత్తం 4 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. అవునా? 40, 30, 25, 15. చూద్దాం ఫస్ట్. చెప్పండి అమ్మా. మనకి నార్మల్ డిప్రిసియేషన్ ఉంది, అడిషనల్ డిప్రిసియేషన్ ఉంది. ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్ నార్మల్ డిప్రిసియేషన్ ఇస్తాడా? ఎస్ సార్. 40% ఆన్ ఏంటిది? WDV. అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాడా? నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయే అయినా నీకు ఇస్తాడా? నో. బిల్డింగ్ పర్చేస్ చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బిల్డింగ్, ఇస్తాడా నీకు? ఎస్ సార్. 10% ఆన్ WDV. అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాడా? నో. ఫర్నిచర్ కొన్నావు, ఇస్తాడా డిప్రిసియేషన్ నీకు? ఎస్ సార్. 10% ఆన్ వాట్? WDV సార్. అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాడా? నో. నెక్స్ట్, మీరు ఒక ఎయిర్ క్రాఫ్ట్ కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఎంత? ఎయిర్ క్రాఫ్ట్కి 40%. ఊరికేమ్మా మీకు కొంచెం డీటెయిల్గా చెప్పడానికి. ఎయిర్ క్రాఫ్ట్ 40% ఆన్ WDV. ఒక షిప్ కొన్నారు. షిప్ బిజినెస్కి ఎంత? షిప్కి 25%. ఆన్ వాట్? ఇంకా మన దగ్గర అదర్స్ ఉన్నాయి ఏవో. అదర్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏదో కొన్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ లారీలు అవ్వచ్చు, ఏదైనా మోటార్ వెహికల్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్. అంటే ఏంటి? ప్లాంట్ అండ్ మిషనరీలో మీరు నేర్చుకున్నటువంటి సో మెనీ ఎసెట్స్ ఉన్నాయి చూసారా, అట్లా కొన్నారు. ఇస్తారు కదా మీకు? ఇస్తారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15% ఆన్ WDV. ఓకేనా?
సో ఫస్ట్ చూడండి, ఇక్కడ దాకా ఒకసారి చూడండి, ఇది మళ్ళీ ఇంపార్టెంట్ మనకు, అందుకని విడిగా రాపించాను ఇది నాకు. ఫస్ట్ చూడండి నాకు ఒకసారి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఎస్ నార్మల్ ఇస్తారు, అడిషనల్ ఇవ్వరు. బిల్డింగ్స్ నార్మల్ ఇస్తారు, అడిషనల్ ఇవ్వరు. ఫర్నిచర్ నార్మల్ ఇస్తారు, అడిషనల్ ఇవ్వరు. మళ్ళీ మనం అడిషనల్ డిప్రిషియేషన్ కోసం ప్లాంట్ అండ్ మిషనరీలో కూడా డివైడ్ చేయాల్సి వస్తుంది మనకి. ఎందుకని ఎయిర్ క్రాఫ్ట్ అండ్ షిప్కి అది ప్లాంట్ అండ్ మిషనరీ అయినా కూడా, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ షిప్కి అది ప్లాంట్ అండ్ మిషనరీ అయినా కూడా నార్మల్ డిప్రిసియేషన్ ఇస్తారు, కానీ అడిషనల్ డిప్రిసియేషన్ ఇవ్వరు. సో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటమ్మా, సో షిప్ ఎయిర్ క్రాఫ్ట్ పర్చేస్ చేస్తే అది ప్లాంట్ అండ్ మిషనరీ అయినప్పటికీ కూడా దానికి అడిషనల్ డిప్రిసియేషన్ ఇవ్వం. షిప్ పర్చేస్ చేస్తే నో, నాట్ అలౌడ్. ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీలు కూడా అన్ని ప్లాంట్ అండ్ మిషనరీలు కాదు. మనము షిప్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్కి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా కూడా, అవి కొత్త షిప్ అయినా కూడా, అది కొత్త ఎయిర్ క్రాఫ్ట్ అయినా కూడా ఓన్లీ నార్మల్ డిప్రిసియేషనే, అడిషనల్ డిప్రిసియేషన్ వాటికి ఇవ్వరు. రైట్. ఇంక అదర్స్ మిగిలే మనకి. ఈ అదర్స్ చదువుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి మనం. అదర్స్లో కూడా మనకి 2 టైప్స్ ఉండొచ్చుగా, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఉండొచ్చు కదా. మీరు కొత్త లారీ పర్చేస్ చేయొచ్చు, లేదా పాత లారీ పర్చేస్ చేయొచ్చు, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూ ఎప్పుడైతే మీరు అదర్స్లో హైలైట్ చేసుకోవాలమ్మా, రెడ్డింగ్తో రాసుకోండి పెద్దది, న్యూ NEW, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ కొంటే మాత్రమే మీకు 15% నార్మల్ డిప్రిసియేషన్ ఇచ్చాడు, దాంతోపాటు 20% మీకు అడిషనల్ డిప్రిసియేషన్ ఆన్ యాక్చువల్ కాస్ట్, నాట్ ఆన్ WDV. మీరు ఎంతకైతే కొంటారో యాక్చువల్ కాస్ట్లో దాని మీద మీకు 20% మీకు ఇస్తారు. నెక్స్ట్ మీరు సెకండ్ హ్యాండ్ కొన్నారు, సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ కొంటే ఎస్ నార్మల్ డిప్రిసియేషన్ ఆన్ WDV అలౌ చేస్తాం. మరి అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తారా? నో, నాట్ అలౌడ్. అది ఈ క్లారిటీ మీకు ఉండాలి, లేదంటే ఎగ్జామ్లో అసలు ముందు అర్థం కాదు, అసలు దేనికి మీరు డిప్రిసియేషన్ ఇస్తున్నారో తెలియదు, దేనికి మీరు డిప్రిసియేషన్ ఇవ్వరో తెలియదు. కాబట్టి ముందు రాసుకోండి అక్కడ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఎలక్ట్రిసిటీ కంపెనీ కానీ ఈ కింద చెప్పిన అసెట్స్ ఏమన్నా పర్చేస్ చేస్తే రాసుకోండి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఓన్లీ నార్మల్ డిప్రిసియేషన్, బిల్డింగ్స్ ఓన్లీ నార్మల్ డిప్రిసియేషన్, ఫర్నిచర్ ఓన్లీ నార్మల్ డిప్రిసియేషన్, ప్లాంట్ అండ్ మిషనరీ కూడా మళ్ళీ మనం 4 కేటగిరీస్ చేసాం, ఎయిర్ క్రాఫ్ట్, షిప్, న్యూ అదర్ ప్లాంట్ అండ్ మిషనరీ, సెకండ్ హ్యాండ్ అదర్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీలో ఎయిర్ క్రాఫ్ట్ కొన్నాం, ఓన్లీ నార్మల్, నో అడిషనల్. షిప్ ఓన్లీ నార్మల్, నో అడిషనల్. అదర్స్ కొంటే మాత్రమే మీకు వీఆర్ గివింగ్ అడిషనల్ డిప్రిసియేషన్. అది కూడా ఏం డిఫరెన్సు, ఇక్కడేమో ఆన్ WDV కనుక్కుంటున్నాము, ఇక్కడేమో ఆన్ యాక్చువల్ కాస్ట్ కనుక్కుంటున్నాము. రైటా. సో సెకండ్ హ్యాండ్ కొంటే నార్మల్ డిప్రిసియేషన్ ఇస్తాడు మీకు, తర్వాత అడిషనల్ డిప్రిసియేషన్ మీకు వాడు ఇవ్వడు. ఇది మనకి ఫస్ట్ పాయింట్ అమ్మా. సో కాన్సెప్ట్ నోట్స్ ఏదో ఉందమ్మా మనకి, పేరుకే ఇచ్చాను, అది మనం వాడట్లా. కాన్సెప్ట్ నోట్స్లో ఏం రాస్తారు చెప్పండి, ఏదో రాస్తారు, బట్ మీ ఓన్గా రాసుకోండి. PGBPలో మీకు 14 మార్కులకి 8 మార్కులు రావాలి. ఈ 8 మార్కులు మీకు వస్తేనే మీ CA ఫైనల్ పాస్ అయ్యేది, ఎందుకంటే చాలా ఈజీ మార్కులు. బట్ ఈ క్లారిటీ మిస్ అయిపోయి పాపం తప్పులు చేస్తారు, అందుకే మన వాళ్ళకి పాపం బయట 30 కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఇలా చదువుకున్నారు ఎప్పుడన్నా విషయం చెప్పండి, ఇలా చదువుకోండి, మేము 10 మీకు వస్తాయి. రైటా. ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ ఫస్ట్ ఏమనుకున్నాం ఇంకా మనం, ఓకే ఒక కంపెనీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయ్యి లేదా ఎలక్ట్రిసిటీ కంపెనీ అయ్యుండి వాళ్ళు ఏమన్నా ఏంటమ్మా పదం
న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ, అది కూడా ఏంటి అదర్ దాన్ షిప్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్. ఒకవేళ షిప్ కొత్తదే ఇస్తారా? నో. ఎయిర్ క్రాఫ్ట్ కొత్తదే అయిన ఎవరు? ఇక్కడ రాసుకున్నాం ఎవరినే. షిప్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిదర్ న్యూ ఆర్ ఓల్డ్. షిప్ ఎయిర్ క్రాఫ్ట్ న్యూ అయినా ఎవరు, ఓల్డ్ అయినా ఎవరు, అడిషనల్ డిప్రిసియేషన్. సో ఫైనల్ ఏం మిగిలినాయి మనకి? న్యూ అదర్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏమన్నా పర్చేస్ చేస్తే, నేను చాలా చూసామా మనం అదర్స్ అంటే ఏమన్నా చెప్పండి మనకి. నార్మల్ మోటార్ వెహికల్స్, అదేదో పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్, ఇంకా చాలా ఉన్నాయి కదా మన దగ్గర. ఆయిల్ వెల్స్ అని, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అని, లారీలు, రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, మొత్తం ఆ ప్లాంట్ అండ్ మిషనరీలో అదర్ దాన్ షిప్ అండ్ వెహికల్స్, షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తప్ప ఏం పర్చేస్ చేసినా మీకు ఇస్తారు. సరే సార్, ఏం కండిషన్ ఫస్ట్ వాడు చెప్పింది? సార్ ఫస్ట్ కండిషన్ వచ్చేసి నాకు న్యూ అయి ఉండాలి. సార్ ఇంకేమన్నా కండిషన్స్ ఉన్నాయా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూ ఏసీ కొన్నారు, న్యూ ఏసీ, లేదా న్యూ వాటర్ ప్యూరిఫైయర్ కొన్నారు, అవునా? లేదా న్యూ ఏదైనా ఎమర్జెన్సీ డివైస్ కొన్నారు, కొత్తదేగా. మీరు కొత్త ఏసీ కొన్నారండి, మీరు కొత్త ఏసీ కొని తీసుకొచ్చారు, ఇస్తారా మీకు డిప్రిసియేషను? ఎస్ సార్, ఆబ్వియస్లీ. దేంట్లో వస్తుంది ఏసీ? 15లో వస్తా, 40 వస్తా? 15లో వస్తుంది. అది ఎయిర్ పొల్యూషన్ కాదు, దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అయింది. ఇంకా ఏసీ వల్ల ఎయిర్ పొల్యూషన్ తగ్గదు, ఇంకా పొల్యూషన్ అయింది బయట. సో అది ఎయిర్ కంప్రెషర్, అది మీ బయట టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది ఏసీ అంటే. ఇది కూడా తలకాయ మీతో. మళ్ళీ ఏసీ అంటే 40కి వెళ్ళిపోతారు, 15% డిప్రిసియేషన్ ఇస్తాడు మీకు. నువ్వు తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టుకున్నావు, నువ్వు తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టుకున్నావు, నార్మల్ డిప్రిసియేషన్ అలౌడ్, అడిషనల్ డిప్రిసియేషన్ నాట్ అలౌడ్. అంటే ఏంటి సార్? ఇక్కడ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఫస్ట్ కండిషన్ అయితే, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఫస్ట్ కండిషన్ అయితే, సెకండ్ కండిషన్ ఏంటంటే యూసేజ్. యూసేజ్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కొనుక్కొచ్చినటువంటి కొత్త ప్లాంట్ అండ్ మిషనరీని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు, మీరు ఏ పర్పస్కి వాడుకుంటున్నారు అనేది మాకు చాలా ఇంపార్టెంట్. బ్రాడ్గా సింపుల్ గుర్తుపెట్టుకోండి, చదువుదాం. సింపుల్ గుర్తుపెట్టుకోండి. కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్లాంట్ అండ్ మిషనరీని 2 ప్లేసెస్ ఉంటాయా? ఒకటి ఆఫీస్, 2 ఫ్యాక్టరీ. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఆఫీస్లో ఇన్స్టాల్ చేశారు, నో అడిషనల్ డిప్రిసియేషన్. ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేసి వాడుతున్నారు, ఎస్ అలౌడ్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు మీకు. అక్కడ ఏదో కొన్ని రాశారు వాళ్ళు, చదువుదాం. బట్ ఇది మీకు బ్రాడ్గా గుర్తుంటుంది. చెప్పండి, ఇంకా ఓవరాల్గా అయిపోతుంది. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ అయి ఉండాలి, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అదర్ దాన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ షిప్ పర్చేస్ చేయాలి, దాన్ని తీసుకొచ్చి మీరు మీ ఫ్యాక్టరీలో వాడాలి. ఎప్పుడైతే మీరు ఫ్యాక్టరీలో యూజ్ చేస్తారో మీకు నార్మల్ డిప్రిసియేషన్ ఆన్ డబ్ల్యూడివి ఇస్తాము, ప్లస్ అడిషనల్ డిప్రిసియేషన్ ఆన్ 20% ఆన్ యాక్చువల్ కాస్ట్ కూడా ఇస్తాము. 3 కండిషన్స్, అంతేనా? ఏంటవి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్లస్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ప్లస్ ఫ్యాక్టరీలో యూజ్ చేయాలి, యూసేజ్ ఇన్ ఫ్యాక్టరీ. అది క్రక్స్ అయిపోయింది, అంతే. ఎవరికి ఇస్తారంటే ఈ 3: మ్యానుఫ్యాక్చరింగ్, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అదర్ దాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ షిప్, ప్లస్ ఫ్యాక్టరీలో తీసుకొచ్చి మీరు దాన్ని ఇన్స్టలేషన్ చెయ్యాలి. ఇది ఓవరాల్గా మీకు కావలసినటువంటి పాయింట్స్. నెక్స్ట్ మనం చూసాం, లెస్ దాన్ 180 డేస్ వాడితే డిప్రిసియేషన్ ఎలాగైతే 50% చేశారో ఇక్కడ కూడా ఒకవేళ మీరు కానీ లెస్ దాన్ 180 డేస్ వాడితే, అంటే న్యూ మిషనరీ మీరు జాన్లో కొనుక్కొచ్చారు అంటే మీరు బిజినెస్లో లెస్ దాన్ 180 వాడారు కదా. సో ఎలాగైతే లెస్ దాన్ 180 వాడితే నార్మల్ డిప్రిసియేషన్ 15% బదులు 7.5% అవుతుందో, అలాగే అడిషనల్ డిప్రిసియేషన్ కూడా 20% బదులు మీకు 10% ఇస్తారు. రాసుకోండి మా పాయింట్ ఇక్కడ కూడా. నోట్
సేమ్ యాజ్ నార్మల్ డిప్రిసియేషన్. తెలుగులో రాసుకోండి అమ్మా, ఇంగ్లీష్ ఎందుకు మనకి అమ్మా, తెలుగు రాసుకోండి. సేమ్ యాజ్ నార్మల్ డిప్రిసియేషన్. ఇఫ్ ఎసెట్ని కానీ, ఇఫ్ న్యూ ఎసెట్ని కానీ లెస్ దాన్ 180 days వాడితే అడిషనల్ డిప్రిసియేషన్ కూడా 50% ఇస్తారు. దట్ ఈజ్ 10% ఆన్ యాక్చువల్ కాస్ట్. మరి రిమైనింగ్ 10% నెక్స్ట్ ఇయర్ ఇస్తారు. ఆ పాయింట్లో ఒక చిన్న డిఫరెన్స్ నేను చెప్తానమ్మా మీకు, రాసుకొని చెప్తాను. 50% ఈ ఇయర్లో ఇస్తారు, మరి రిమైనింగ్ 50% నెక్స్ట్ ఇయర్లో ఇస్తారు. ఈ పాయింట్లో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చూడండి జాగ్రత్తగా. అమ్మ, నార్మల్ డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్. మీరు ఒక న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేశారు. 15% నార్మల్ డిప్రిసియేషను, 20% అడిషనల్ డిప్రిసియేషను. సో డే 1 యాక్చువల్గా కొత్త మిషన్ కొన్నప్పుడు కొత్త మిషన్ కొన్నప్పుడు ఆ బ్లాక్లో అదొకటే ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం WDV అదే అవుతుంది, కాస్ట్ కూడా అదే అవుతుంది. ఇప్పుడు చెప్పండి నాకు, మీరు మోర్ దాన్ 180 days వాడారు. చాలా ఇంపార్టెంట్ అమ్మది. మీరు మోర్ దాన్ 180 days వాడారు సార్. 15% మొత్తం ఇచ్చేస్తాము, 20% మొత్తం ఇచ్చేస్తాం. దీని మీద కాస్ట్ మీద, WDV మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది, మనం లెస్ దాన్ 180 days వాడాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, అసెట్ మీకు 1 lakh. ఇప్పుడు చెప్పండి నాకు, లెస్ దాన్ 180 days వాడారు కాబట్టి ఈ ఇయర్లో నార్మల్ డిప్రిసియేషన్ ఎంత మీకు? 7,500. ఎందుకని? 7.5. అడిషనల్ డిప్రిసియేషను 10,000. అది తెలిసిందేగా. సో 1 lakh అసెట్ కొన్నారు, నార్మల్ డిప్రిసియేషన్ ఏమో 7.5%, అడిషనల్ 10%. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు డిప్రిసియేషన్ సంగతి ఏంటి? ఇంకా సంగతి ఏముంది సార్? టోటల్ కాస్ట్ 1 lakh, డిప్రిసియేషన్ 7,500, అడిషనల్ డిప్రిసియేషను మీకు ఎంతో 10,000 వచ్చింది ఏమ్మా. సో 1 lakhలో నుంచి 17,500 లెస్ చేసేస్తాము. ఎంత WDV సార్? 82,500. మరి నాకు నెక్స్ట్ ఇయర్ డిప్రిసియేషన్ చెప్పండి. ఏముంది సార్ నెక్స్ట్ ఇయర్ డిప్రిసియేషను? 82,500 into 15% ఎంత? 12,375. అంతే కదా. కాస్ట్, డిప్రిసియేషను, అడిషనల్ డిప్రిసియేషను, WDV ఫర్ నెక్స్ట్ ఇయర్, డిప్రిసియేషను. అంతేనా? మరి ఇంతకుముందు నేను ఒక పదం రాపించాను మీతోటి. అడిషనల్ డిప్రిసియేషన్ ఏదైతే బ్యాలెన్స్ మిగిలిపోయిందో 50%, అది మీకు నెక్స్ట్ ఇయర్లో ఇచ్చేస్తాము అని. దాని మీనింగ్ ఏంటి? మామూలుగా అయితే నీకు 20,000 రూపీస్ డిప్రిసియేషన్ రావాలి, అడిషనల్ డిప్రిసియేషను. నీకు ఎంత ఇచ్చాను నేను? 10,000 ఇచ్చాను. మరి రిమైనింగ్ 10,000 దీన్ని నేను నెక్స్ట్ ఇయర్ నీకు అలౌ చేస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ యూసేజ్ ఆర్ కండిషన్స్. అడిషనల్ డిప్రిసియేషన్కి నెక్స్ట్ ఇయర్లో సంబంధం లేదు. మరి నార్మల్ డిప్రిసియేషన్ ఇక్కడ నువ్వు 7.5 ఇచ్చావుగా, మరి రిమైనింగ్ 7.5 ఇక్కడ ఇద్దామా? అది నేను డిఫరెన్స్ మీకు చెప్తుంది. మీకు డిఫరెన్స్ అర్థం కావాలి. ఇప్పుడు నార్మల్ డిప్రిసియేషన్ కూడా ఇక్కడ 50% తీసుకున్నావు, మరి ఈ 50% కూడా నెక్స్ట్ ఇయర్లో ఇస్తారా, లేదా ఓన్లీ మీకు అడిషనల్ డిప్రిసియేషన్ నెక్స్ట్ ఇయర్ ఇస్తారా మీకు? అది మీకు అర్థం కావాల్సిన పాయింట్. సార్ అడిషనల్ డిప్రిసియేషన్ మీకు నెక్స్ట్ ఇయర్లో ఇచ్చేస్తారు ఇమీడియట్గా. ఫస్ట్ ఇయర్లో కానీ మీరు లెస్ దాన్ 180 days వాడారంటే 50% ఆఫ్ కాస్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఇయర్లో మీరు బ్యాలెన్స్ మిగతా ఫ్యాక్టర్స్తో సంబంధం లేకుండా బ్యాలెన్స్ 50% మీరు తీసుకోవచ్చు హ్యాపీ. ఇది మా సంగతి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే సమ్ టైమ్స్ ఎగ్జామ్లో మీకు ప్లెయిన్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ప్లాంట్ కొన్నాడంటారు, మీరు నార్మల్ ఛార్జ్ చేస్తారు, అదేవిధంగా అడిషనల్ ఛార్జ్ చేస్తారు, డేస్ చెక్ చేసి ఉంటారు. మీకు సమ్ టైమ్స్ వాడు ఏం చేయొచ్చు, ఇంకా ట్విస్ట్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్లో ఒక మిషన్ కొన్నామనొచ్చు, అర్థమవుతుందా? ప్రీవియస్ ఇయర్లో ఒక మిషన్ పర్చేస్ చేసామనొచ్చు,
దాన్ని ప్రీవియస్ ఇయర్లోనే లెస్ దాన్ 180 డేస్ వాడామని చెప్పొచ్చు ఎగ్జామ్లో. మరి ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్లో లెస్ దాన్ 180 వాడామో, మరి ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వాడు ఇదిగోండి హాఫ్ నార్మల్ డెబిట్ చేస్తుంటాడు, హాఫ్ అడిషనల్ డెబిట్ చేస్తుంటాడు. మరి నువ్వేం చేయాలి ఇప్పుడు కరెంట్ ఇయర్లో ఆ పాయింట్ నీకు చెప్తే? కరెంట్ ఇయర్లో ఎప్పుడైతే నీకు ఆ పాయింట్ చెప్పాడో నువ్వు వెంటనే రిమైనింగ్ 50% ఆఫ్ అడిషనల్ డిప్రిసియేషన్ని ఈ ఇయర్లో నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయాలి 10,000. అలాంగ్ విత్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నార్మల్ డిప్రిసియేషన్ ఫర్ కరెంట్ ఇయర్, నువ్వు నెక్స్ట్ ఇయర్లో ఏం చేయాలి? అడిషనల్ డిప్రిసియేషన్ వాడు ఏమి చెప్పడు నీ క్వశ్చన్లో. అర్థమవుతుందా? పేపర్ కష్టం అంటే ఎలా ఉంటుందో, పేపర్లో టఫ్ అంటే ఏంటి ఇలా ఉంటుంది అంటే యూ షుడ్ థింక్ బోత్ సైడ్స్. ప్లెయిన్గా ఇస్తే ట్రీట్మెంట్ ఏంటి? సింపుల్, హాఫ్ లెస్ చేసుకో. ఇదే డేటా నీకు పాస్ట్ ఇయర్లో ఇచ్చుంటే నువ్వేం చేయాలంటే నార్మల్ డిప్రిసియేషన్ కనుక్కోవడంతో పాటు నీకు చెప్పని పాయింట్ ఏదైతే ఉందో అడిషనల్ డిప్రిసియేషను అది కూడా నువ్వు లెస్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను తెలుగులో, మీరేం చేయాలి? రాసుకోవాలి ఎగ్జాంపుల్స్. ఓహో ఇలా 1 lakh ఎగ్జాంపుల్ ఇచ్చాడు సారు, మోర్ దెన్ 180 వాడితే పరిస్థితి ఏంటి, లెస్ దాన్ 180 వాడితే పరిస్థితి ఏంటి. నెక్స్ట్ మోర్ దెన్ 180 వాడినప్పుడు గొడవ లేదు మనకి. లెస్ దాన్ 180 వాడినప్పుడు ఇదే డేటా కరెంట్ ఇయర్కి ఇస్తే ఏంటి, పాస్ట్ ఇయర్కి ఇస్తే ఏంటి. యూ షుడ్ థింక్ అమ్మా, మీరు సిఏ ఫైనల్ స్టూడెంట్స్, మీరు అన్ని రకాలుగా థింక్ చేసి ఎగ్జామ్కి వెళ్తేనే పాస్ అవుతారు. చదువుకుంటూ వెళ్తే పాస్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి. రైట్ అమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడిషనల్ డిప్రిసియేషన్. సో అక్కడ ఇచ్చారమ్మా మీకు ఇచ్చిన కాన్సెప్ట్ నోట్స్లో పేజ్ నెంబర్ 11లో ఈ పైన ఇచ్చారమ్మా, మీరు చదువుకోండి వెళ్ళవి. ఇదిగోండి ఇక్కడ 2 టేబుల్స్ ఇచ్చారు, ఒకసారి చదువుకోండి మీరు. రైట్. చూడిపోయిన బోర్డు ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు రాసుకోవాలి తెలుగులో, అప్పుడే మీకు ఎగ్జామ్లో మార్కులు వస్తాయి. రైట్ అమ్మా. ఇప్పుడు మనకి 2 పదాలు కావాలి. ఏంటవి? ఒకటేమో WDV అంటున్నాము, రెండేమో యాక్చువల్ కాస్ట్ అంటున్నాం. సో యాక్చువల్ కాస్ట్ అంటే ఏంటి, అదేవిధంగా WDV అంటే ఏంటి చూసేద్దాము. ఈ క్లాస్లో మనకి డిప్రిసియేషన్ క్లోజ్ అయిపోతుంది. రైటా? నెక్స్ట్ హెడింగ్ పెట్టు. ఎందుకు హెడింగ్? నోట్స్ రాస్తున్నారా? రాయండి. నెక్స్ట్ అమ్మా, యాక్చువల్ కాస్ట్. మీరు కావాలంటే పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చూడండి, అంత సింపుల్గా ఇవ్వడు. మీరు సిఏ ఐపీసీసీ కాదు, మిమ్మల్ని బాగా చెడగొట్టారు మిస్లీడింగ్ చేసేసి. ఆ మ్యారథాన్లు రివిజన్ క్లాసులను పెట్టి పాపం మీలో లేనిపోని ఆశలన్నీ కల్పించేసి పాస్ అయిపోతారు మీరు ఈ చూస్తే అని వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని హ్యాపీగా క్లాసులు అమ్మేసుకొని పాపం ఏం చేయలేమమ్మా. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, యాక్చువల్ కాస్ట్ అండర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే మీకు అసెట్ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనకు రావచ్చు. అలాంటప్పుడు దాని కాస్ట్ ఏంటో చూద్దాం. దీనికి మనం బుక్ కొడదామమ్మా, కాన్సెప్ట్ నోట్స్. రండమ్మా, ఈ పేపర్ చూడండి ఒకసారి, కింద చూడండి ఒకసారి. యాక్చువల్ కాస్ట్ ఇన్ సర్టన్ స్పెషల్ సిచ్యువేషన్స్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇది కూడా మీకు ఎగ్జామ్లో కొత్తగా పర్చేస్ చేశారు అని నార్మల్గా ఇవ్వచ్చు, లేదా ఈ బాక్స్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఏదో ఒకటి కూడా మీకు ఎగ్జామ్లో ఇవ్వచ్చు. సో ఇవి కూడా మీరు చెయ్యాలి కన్ఫర్మ్గా. చాలా ఈజీ అండి, బట్ చెయ్యాలి ఎగ్జామ్కి. చూడండి ఒకసారి, ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి. వేర్ అసెట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ రిలేటెడ్ టు దట్ బిజినెస్. మీకు ఐడియా ఉంటే మనం నెక్స్ట్ చదువుతాం. సెక్షన్ నెంబర్ 35లో మీరు కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఏమన్నా క్యాపిటల్ అసెట్ పర్చేస్ చేస్తే, ఒక మిషనరీ పర్చేస్ చేస్తే దానికి ఫస్ట్ ఇయర్లోనే
100% డిడక్షన్ అలౌ చేస్తారు. అంటే ఏంటి? 100% డిప్రిసియేషన్ అలౌడ్. అర్థమవుతుందా? చూడండి, మీరు ఇది మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు. సో మీరు ఇది మీ బ్యాలెన్స్ షీట్ అనుకుందాం. మీరు ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్విప్మెంట్ కొన్నారు ఒక 10 lakhsకి. 35 ఏం చెప్తుంది సెక్షన్ 35లో? బాబు మీరు కానీ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్విప్మెంట్ పర్చేస్ చేశారంటే మీకు మేము 100% అలౌ చేసేస్తాము. ఎప్పుడు? ఫస్ట్ ఇయర్లోనే. దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఈ ఇయర్లోనే ఈ మొత్తం తీసుకెళ్ళి నీ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమో నేమ్ డిప్రిసియేషన్ అనకూడదు, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అనుకో టు డిప్రిసియేషన్ అని చెప్పేసి నువ్వు 10 lakhs క్లెయిమ్ చేసుకోమని చెప్పారమ్మా. ఇప్పుడు నువ్వేం చేసావు? ఈ ఎసెట్ యొక్క లైఫ్ 10 years యాక్చువల్గా. బట్ నీ సైంటిఫిక్ రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ నీకు day 1 ఇచ్చేసింది మొత్తం. అలాగని చెప్పి దీన్ని బయటపడేందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేసావు నువ్వు? దీన్ని ఈ సైంటిఫిక్ రీసెర్చ్ని నీ నార్మల్ బిజినెస్లోకి తీసుకొచ్చావు. నీకు 2 ఉన్నాయమ్మా వింగ్స్. ఒకటేమో ఫార్మా ఉంది, ఇంకోటి నార్మల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ పర్చేస్ చేసావు. నువ్వు ఒక లారీ పర్చేస్ చేసావు. దేనికోసం? నీ ఫార్మా కంపెనీ కోసం. నీకు మొత్తం డిడక్షన్ నీకు ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం చేసావు నువ్వు? దాన్ని యూ బ్రింగ్ ఇన్ టు యువర్ నార్మల్ బిజినెస్. ఎప్పుడైతే నువ్వు నార్మల్ బిజినెస్లో తీసుకొచ్చావో మళ్ళీ నీ తెలివితేటలు వాడతావు. ఇప్పుడు నువ్వు ఏం తెలివితేటలు వాడతావు? సార్ ఇది నా నార్మల్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ సార్, ఇక్కడ నాకు ఒక లారీ వచ్చింది సార్, దీనికి కూడా ఏమన్నా డిప్రిసియేషన్ ఇస్తారా అని క్వశ్చన్. నీకు ముందు క్వశ్చన్ అర్థమైందా? సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఒక ఎసెట్ కొన్నావు, దాన్ని మొత్తం క్లెయిమ్ చేసావు. ఇప్పుడు ఏం చేసావు నువ్వు? దీన్ని మళ్ళీ నీ అదర్ బిజినెస్కి తీసుకొచ్చావు, నార్మల్ బిజినెస్కి తీసుకొచ్చి సార్ మళ్ళీ నాకేమన్నా డిప్రిసియేషన్ ఇస్తారా? ఎందుకు? ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ప్రాఫిట్ తగ్గిద్ది కదా, ట్యాక్స్ తగ్గిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా. సో కాబట్టి అరే నీ తెలివితేటలు వాడకరా అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఏం చెప్పింది? నువ్వు కానీ నీకు మొత్తం ఇచ్చాము, నువ్వు 10 lakhs కొన్నావు, నీకు 10 lakhs ఇచ్చాము, మళ్ళీ ఎక్స్ట్రా చేయమా ఇక్కడ అని చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా? సో పాయింట్ అర్థమైందా మీకు? సో సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాడినటువంటి అసెట్స్ ఏమన్నా నార్మల్ బిజినెస్లోకి తీసుకొస్తే దాని ఎంతమ్మా కాస్ట్ మనకి? నిల్. ఎందుకు చెప్పండి నిల్? చెప్పండి మీకు. ఎప్పుడైతే కాస్ట్ నిల్ అయిందో డిప్రిసియేషన్ కూడా నిల్ అని చెప్పడానికి మీకు అర్థమవుతుందా? ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇలా ఒక అసెట్ ఎక్వైర్ చేసి సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాడుకున్నారు, బిజినెస్లోకి తీసుకొచ్చారని. సో కాబట్టి దానికి మీరు ఏమైనా డిప్రిసియేషన్ కనుక్కొని ఛార్జ్ చేయాలా? చేయకూడదు. అర్థమవుతున్న పాయింట్ మీకు? దానికైనా మీరు డిప్రిసియేషన్ కనుక్కుంటారా? కనుక్కోకూడదు. ఒకవేళ క్వశ్చన్లో వాడు కనుక్కొని ఉంటే నాకేంటమ్మా అంటే నేనేమో చదువుకుంటూ వెళ్ళిపోలేకపోతున్నాను. నేనేమనుకున్నానంటే చెప్పేద్దాం అనుకున్నాను, బట్ నేను చదువుకుంటూ వెళ్ళిపోలేకపోతున్నాను. ఇటు వస్తే ఏంటి చెప్పాలి, ఎందుకంటే పేపర్స్ అలా వస్తున్నాయి. 6 months లైఫ్ మీకు. సో కాబట్టి సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్విప్మెంట్ కానీ వాడు మీ క్వశ్చన్లో ఇస్తే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయకూడదు, బికాజ్ యాక్చువల్ కాస్ట్ నిల్. అదే వాడు కానీ డిప్రిసియేషన్ కనుక్కొని డెబిట్ చేసుంటే మీరు దాన్ని తీసేసి ప్రాఫిట్స్కి యాడ్ చేయాలి, బికాస్ దాని మీద డిప్రిసియేషన్ అలౌ చెయ్యరు కాబట్టి. రైట్? ఫస్ట్ పాయింట్. రైట్. సెకండ్ పాయింట్ చూడండి. షార్ట్ టర్మ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్మా. సిట్ అంటే ఎస్ఐటి అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ కన్వర్టెడ్ ఇంటూ క్యాపిటల్ ఎసెట్. నేను చూసాం మనం డిఎల్ఎఫ్ వాళ్ళు ఫ్లాట్స్ సేల్ చేస్తారు. వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందండి, వాళ్ళు ఏం చేస్తారు? చాలా ఫ్లాట్స్ కడతారు, విల్లాస్ కడతారు, వాటిని సేల్ చేస్తారు. మరి ఈ ఫ్లాట్స్ విల్లాస్ వాళ్ళకి ఏంటి? ఇండ్ AS 16 ఇండ్ AS 2? 16 అంటే యూసేజ్, 2 అంటే సేలు. పీపీఏ ఇన్వెంటరీయా? ఇన్వెంటరీ సార్. సో ఇప్పుడు ఈ ఫ్లాట్స్ అన్నీ వాళ్ళకి ఇన్వెంటరీసే కదా, మరి ఈ ఫ్లాట్స్ అన్ని ఇన్వెంటరీస్ వాళ్ళకి. ఇక్కడ ఇండ్ AS 2 అప్లై అయ్యేది. ఇక్కడ మనం ఏం చేసాం? ఒక బిల్డింగ్ని మనం అడ్మిన్ ఆఫీస్గా కన్వర్ట్ చేసాం. అవునా? మరి ఎప్పుడైతే నువ్వు అడ్మిన్ ఆఫీస్గా కన్వర్ట్ చేసావో నీ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఇండ్ AS 2 కాస్త ఏమైంది?
ఎండ్ 16 అయిపోయింది. మరి ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్లో నీకు ఒక ఎసెట్ వచ్చిందో, ఎసెట్ బిజినెస్ కోసం వాడుతున్నావు అడ్మినిస్ట్రేషన్ అంటే, మరి ఎప్పుడైతే ఎసెట్ వాడతావో డిప్రిసియేషన్ అడుగుతాను వెళ్ళి. మరి నీకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే నాకేం కావాలి? యాక్చువల్ కాస్ట్ కావాలి. మరి యాక్చువల్ కాస్ట్ మనమేమో పర్చేస్ చేయలేదు. ఇవన్నీ ఏంటమ్మా టేబుల్లో? ఇవన్నీ అదర్ దాన్ పర్చేజ్. ఇవన్నీ కాబట్టి పైన రాసుకోండి, అదర్ దాన్ పర్చేజ్. చెప్పండి ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? మీరు మీ స్టాక్ ఇన్ ట్రేడ్ పీపీగా కన్వర్ట్ చేశారు. మరి ఎప్పుడైతే బిజినెస్లోకి ఎసెట్ వచ్చిందో మనకేం కావాలి? డిప్రిసియేషన్ కావాలి. మరి డిప్రిసియేషన్ కనుక్కోవాలంటే రేట్ మనకు తెలుసు, బిల్డింగ్ 10%. మరి అమౌంట్ అది మనం ఇక్కడ కనుక్కుంటున్నాం. అర్థమవుతుందా? ఏమంటున్నాడు దానికి? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ కన్వర్షన్. ఇలా మీరు కన్వర్ట్ చేసినప్పుడు ఈ ఫ్లాట్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దట్ ఈజ్ యువర్ యాక్చువల్ కాస్ట్. మీరు దాని మీద డిప్రిసియేషన్ 10% అయితే 10, వాట్ ఎవర్ రేట్ 5, 10, 40 కనుక్కోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఎసెట్ అక్వైర్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ ఇన్హెరిటెన్స్. మీ ఫాదర్ మీకు ఏదో మీ పెళ్లి రోజు మీకు పెద్ద కార్ గిఫ్ట్ ఇచ్చాడు, పెద్ద బిల్డింగ్ గిఫ్ట్ ఇచ్చాడు, లేదా మీ తాతగారి ఆస్తి మొత్తం మీకే వచ్చింది. అర్థమవుతుందా? సో మీ తాతగారి ఆస్తి మొత్తం మీకు వచ్చింది, అది మీ బిజినెస్లోకి వచ్చింది. మరి ఎప్పుడైతే మీ బిజినెస్లోకి కొత్త ఎసెట్ వచ్చిందో, ఇక్కడ మీరు ఈ కేసెస్ అన్నీ థింక్ చేయండి. ఎందుకు ఈ కేసెస్ మనం చదువుకుంటున్నాం? పని లేకనా? ఎందుకు ఈ కేసెస్ అన్నీ ఏంటి? అదర్ దాన్ పర్చేజ్ వల్ల మన బ్యాలెన్స్ షీట్లోకి వచ్చే అసెట్స్ ఇవన్నీ. అర్థమవుతుందా? అదర్ దాన్ పర్చేజ్ వల్ల మీ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చే అసెట్స్ ఇవన్నీ. మరి ఎప్పుడైతే మీ బ్యాలెన్స్ షీట్లోకి కొత్తగా అసెట్స్ వస్తాయో మీరు దానికి డిప్రిషియేషన్ కనుక్కోవాలి. మీకు డిప్రిషియేషన్ రేట్ ఇందాక చెప్పాం మనం. ఇప్పుడు మనకి ఏం కావాలి? యాక్చువల్ కాస్ట్ కావాలి. సో దానికోసం మనం ఇదంతా చేస్తున్నాం. అర్థమైందా? చూడండి అమ్మా, గిఫ్ట్ ఆర్ ఇన్హెరిటెన్స్ వస్తే దానికి చూడండి ఏం చెప్తున్నాడు? WDV ఆఫ్ ద ప్రీవియస్ ఓనర్. అంటే మీకు చెప్తాడమ్మా ఇవన్నీ క్వశ్చన్లో. WDV ఆఫ్ ద ప్రీవియస్ ఓనర్. మీ తాతగారికి లేదా మీ నాన్నగారికి ఎంతైతే రిటర్న్ డౌన్ వాల్యూ ఉందో, అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఏం చేస్తుంటారో చెప్పండి వాళ్ళు. ఇక్కడ మీ ఫాదర్ అమ్మ ఏదో మిషనరీ ఒక అసెట్ ఉందాం బిల్డింగ్, ఇక్కడ ఆయన ఏం చేస్తుంటాడు? డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తుంటాడుగా బిజినెస్లో. అంటే ఏంటి? మీ ప్రీవియస్ ఓనర్కి, మీ తాతగారికి కావచ్చు, మీ నాన్నగారికి కావచ్చు, వాళ్ళకి ఎంతైతే WDV ఉందో అది మీకు చెప్తారు, మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఫర్దర్ ఎనీ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ద ఎస్ఎస్సి సచ్ యాజ్ ఎక్స్పెండిచర్ అండ్ ఫ్రైట్, ఇన్స్టలేషన్ ఎక్సెట్రా ఆఫ్ సచ్ ఎసెట్ వుడ్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్నగారు మీకు ఒక మిషన్ ఇచ్చారు, ఏదో పెద్ద ఒక మిషనరీ ఇచ్చారు. ఎక్కడుంది అది? అది ఎక్కడో ముంబైలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ముంబై నుంచి ఒంగోలు తీసుకొచ్చుకోవాలి. సో ముంబైలో దాని యొక్క WDV ప్లస్ ఏమన్నా ఫ్రైట్ ఛార్జెస్, ఇన్స్టలేషన్ ఛార్జెస్ మనం చూసాం మనం PPEలో, ఎనీ కాస్ట్ ఇంకర్డ్ టు బ్రింగ్ ఎసెట్ ఇన్ టు ప్రజెంట్ లొకేషన్ అండ్ యూసేజ్, అవన్నీ కలుపుకొని యూ కెన్ క్లైమ్ డిప్రిసియేషన్. ఏంటమ్మా చెప్తున్నాడు? ఆల్ ఎసెన్షియల్ కాస్ట్. ఎగ్జాంపుల్ ఫ్రైట్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఇన్స్టలేషన్ అవ్వచ్చు. చూసారా? డైరెక్ట్ ట్యాక్సెస్కి FRకి ఎంత సంబంధం ఉందో? FRకి FR బాగొస్తే DT బాగొస్తుంది, SFM బాగొస్తుంది, అన్నీ బాగొస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా FR యాంగిల్ థింక్ చేయాలి. ఇండేస్లు, ఎంట్రీస్ అవి వస్తే ఇక్కడ బాగొస్తాయి. రైటా? 4th పాయింట్ చూడండి. సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్డ్ for the purpose of reduction of taxes, amount which AO may with previous approval of joint commissioner determined. ఏం చేశారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదేనమ్మా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇందాక మీరు సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్విప్మెంట్ మీరే వాడుకున్నారు, మీ బిజినెస్కు తీసుకొచ్చారు, అవునా? మీరు అలా చేయట్లేదు. ఇలా చేయకుండా మీరేం చేస్తున్నారు? బయట ఎక్కడి నుంచో సెకండ్ హ్యాండ్ మిషనరీ కొంటున్నారు. బయట ఎక్కడి నుంచో మీరు సెకండ్ హ్యాండ్ మిషనరీ కొనుక్కుంటున్నారు. ఎందుకు? ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. కొత్త మిషన్ అనుకోండి, ప్రైస్ ఎక్కువ ఉంటుంది, దాని మీద ట్యాక్స్ కట్టాలి, చాలా తలనొప్పి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు బయట నుంచి సెకండ్ హ్యాండ్ మిషనరీ కొనుక్కుంటున్నారు.
దాని సంగతి ఏంటి? దట్ వాల్యూ విల్ బి డిటర్మైన్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. రైట్ అమ్మా. తర్వాత చూడండి, రీఎక్వైర్డ్ అమ్మా. దాని ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి. రీఎక్వైర్డ్ ఇంపార్టెంట్ రాసుకొని పక్కన రాసుకోండి. May 24 ఎగ్జామ్ అని. May 24లో మీకు ఇచ్చారమ్మా, అందుకు ఊరికనే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, WDV ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రీఎక్వైరర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనీషియల్ సేల్ ఆర్ యాక్చువల్ ప్రైస్ ఫర్ విచ్ ఎసెట్ ఈజ్ రీఎక్వైర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లెస్. చూద్దాం ఈ పాయింట్, ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్స్. ఇవన్నీ ఓకేనా, రాసుకోవాలి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఏమంటున్నాడు మనడు, రీఎక్వైర్ చేశాడంట. రీఎక్వైర్ అంటే ఏంటి? ముందు దాన్ని నువ్వు ఎవరికి అమ్మేసావు, ముందు నువ్వు దాన్ని ఎవరికో సేల్ చేసేసావంట. ఇక్కడ ఎవరో ఉన్నారు ఒక క్యాండిడేట్, ఇక్కడ ఎవరో ఇంకో క్యాండిడేట్ ఉన్నారు. ఎప్పుడో 2016లో ఒక మిషన్ వాడికి నువ్వు సోల్డ్ చేసావు. ఎంతకి? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పాయింటే రాద్దాం. ఏమో నువ్వు అమ్మినప్పుడు ఎంత WDV? 65 lakhs అంట, 35 lakhs. ఓకేనా? నువ్వెప్పుడు వాడికి ఒక ఎసెట్ అమ్మేసావంట, ఎప్పుడో 2016లో. అమ్ముకో, నో ప్రాబ్లం. అమ్మేస్తుంటావు అప్పుడెప్పుడు. అమ్మినప్పుడు నువ్వేదో క్యాపిటల్ గెయిన్స్ కనుక్కొని ఉంటావు, అయిపోయింది, గొడవ లేదు మనకి. ఇప్పుడు ఏం చేసావు? మళ్ళీ నువ్వు సేమ్ ఎసెట్ రీఎక్వైర్ చేస్తున్నావు. ఇదే ఎసెట్ వీడి దగ్గర మళ్ళీ నువ్వు రీఎక్వైర్ చేస్తున్నావు అట్ ద రేట్ ఆఫ్ 65 lakhs. అది క్వశ్చన్. అర్థమైందా పాయింట్ మీకు? సో రీఎక్వైర్ అర్థమైందమ్మా. ఎప్పుడో గతంలో 2-3 years బ్యాక్, నిన్నో మొన్నో వాటెవర్, నువ్వు ఎవరికో ఎసెట్ సేల్ చేసావు. ఎంతకి? 35 lakhsకి WDV. అది నువ్వు అదే ఎసెట్ మళ్ళీ రీఎక్వైర్ చేసి నీ బ్యాలెన్స్ షీట్లోకి పట్టుకొచ్చేసావు. ఎంతకి? 65 lakhs అని నువ్వు చెప్పుకుంటున్నావు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇక్కడ? డిపార్ట్మెంటు 65 lakhs మీద నీకు డిప్రిసియేషన్ ఇస్తుందా ఇవ్వదా అనేది క్వశ్చన్. నువ్వేమంటావు? ఏమంటావు? ఎందుకని? ఎక్కువ అమౌంట్, ఎక్కువ డిప్రిసియేషను. మరి డిపార్ట్మెంట్ పిచ్చోళ్ళ కాదు కదా, అందుకే ఈ రూల్ తీసుకొచ్చారు. చదవండి ఏముందో. సో WDV in the hands of reacquirer at the time of sale or actual price for which asset is reacquired, whichever is higher loan, whichever is low అంటే ఏంటి? 35 lakhs, 65 lakhs, whichever is less. ఎంత అప్పుడు? సో 35 lakhs నీ యాక్చువల్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ తవలా దీన్ని మీరు ఎగ్జామ్లో ఏం చేయాలి? ఇప్పుడు ఈ పాయింట్ ఎగ్జామ్లో ఇచ్చాడు మొన్న. ఏం ఇచ్చాడు? ఒక పర్సన్ ఎసెట్ అమ్మాడు 35 lakhsకి. అమ్మినప్పుడు ఎంత WDV? 35 lakhs. మళ్ళీ రీఎక్వైర్ చేశాడు ఎంతకి? 65 lakhsకి. పాయింట్ నెంబర్ 1, కంప్యూటేషన్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్. ఏంటది? WDV ఎట్ ద టైమ్ ఆఫ్ ఒరిజినల్ సేల్ ఆర్ రీఎక్వైర్డ్ ప్రైస్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ లోనా లో. ఎంతది? 35 lakhs. నెక్స్ట్ ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషను. మరి ఎందుకు ఇచ్చాడు మీకు ఇది? మీరు డిప్రిసియేషన్ కనుక్కొని డెబిట్ చేసుకోవాలి. ఎంత మీద? 35 lakhs మీద. ప్లాంట్ అండ్ మిషనరీ కదమ్మా. సో ఇనిషియల్ ఇంటూ 15% డిప్రిసియేషన్. నా క్వశ్చన్ ఉంది, డౌట్ ఒకటి చెప్పాలి మీరు. అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాడా? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయే, డిప్రిసియేషన్ కనుక్కున్నారు, అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు ఎవడా? సెకండ్ హ్యాండ్ ఇవ్వరు. చూసారా కాన్సిక్వెన్సెస్? ఒకటి, మీకు యాక్చువల్ కాస్ట్ అంటే తెలిసి ఉండాలి. సెకండ్, మీకు డిప్రిసియేషన్ రేటు గుర్తుండాలి. 3, మీకు అడిషనల్ డిప్రిసియేషన్ ఇవ్వరు అని కూడా మీకు గుర్తుండాలి. అప్పుడు మీకు ఎన్ని మార్కులు? 1 మార్కు, 2 మార్కులు దీనికి. కావాలి చెక్ చేసుకోండి. May 2024 ఎగ్జామ్ అడ్జస్ట్మెంట్. రైటా? నెక్స్ట్ అమ్మా, సేల్ అండ్ లీజ్ బ్యాక్. ఇండేస్ 116 అని రాసుకోండి పక్కన, ఈజీగా అర్థం అవడానికి. సేల్ అండ్ లీజ్ బ్యాక్. WDV ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పర్సన్ హూ సోల్డ్ దట్ అసెట్. సేమ్ అండి, ఇలానే. ఇక్కడ ఏం చేశారు? మీరు సేల్ చేశారు, మళ్ళీ మీరు పర్చేస్ చేశారు. సేల్ చేశారు, పర్చేస్ చేశారు. ఇక్కడేమవుతుంది మీకు? ఇక్కడ మీరు అసెట్ సేల్ చేశారు,
బట్ పర్చేస్ చేయట్లా, లీజ్కి తీసుకుంటున్నారు. లీజ్కి వస్తాం మనకి ఇండియా 16లో 116లో క్లియర్గా వస్తుంది, అక్కడ ఎఫ్ఆర్లో వస్తుంది మనకి. సేల్ చేశారు, పర్చేస్, ఇది పర్చేస్ కాదు లీజు. అక్కడ చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడు, WDV ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పర్సన్ హూ సోల్డ్ ద ఎసెట్. అంటే ఏంటి, మీరు ఎప్పుడైతే ఎసెట్ సేల్ చేశారో, ఎంత మీద నాకు చెప్పినట్టు ఇక్కడ మీరు సేల్ చేసినప్పుడు WDV ఎంత అయిందో అది మాత్రమే మనం తీసుకుంటాం. బికాస్ లీజ్లో మనకి బల్క్ అమౌంట్ పే చేయరు కదా, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి రీఎక్వైర్ ప్రైస్ లేదు కాబట్టి హైలో చూడటానికి ఓన్లీ సింగిల్ ప్రైస్, దట్ ఈజ్ WDV అట్ ద టైమ్ ఆఫ్ సేల్. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్స్ మర్చిపోయి మన ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేల్ అండ్ పర్చేస్, సేల్ అండ్ లీజ్ బ్యాక్. సేల్ అండ్ పర్చేస్లో సేల్ ప్రైస్ ఉంది, పర్చేస్ ప్రైస్ ఉంది కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఇక్కడ నీకు ఓన్లీ సేల్ ప్రైసే కాబట్టి మీన్స్ WDV కాబట్టి సింప్లీ టేక్ WDV ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెల్లర్. రైట్ అమ్మా, నెక్స్ట్ చూడండి, వేర్ పర్సనల్ బిల్డింగ్ బ్రాట్ ఇన్ టు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మా ఇల్లు ఉంది, ఒక 3 ఫ్లోర్లు ఉంది ఇల్లు, 2 ఫ్లోర్లు ఉంది ఇల్లు. మొన్నటి వరకు ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉండేవాడిని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఫ్లోర్ మా అన్నయ్య ఉండేవాడు, థర్డ్ ఫ్లోర్లో లేదా ఇలా ఉన్నాం 2 ఫ్లోర్లో. సడన్గా మా అన్నయ్య వేరే ఊరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటమో, లేదా మా అన్నయ్య వేరే హౌస్ కట్టుకొని వెళ్ళిపోవటమో ఏదో జరిగింది. ఇప్పుడు నేనేం చేశాను, ఇప్పటిదాకా నా ఆఫీసు క్లాసెస్ బయట ఎక్కడ పెట్టాను నేను. అరే ఎందుకురా మళ్ళీ బయట అనవసరంగా రెంట్ వేస్ట్ అని చెప్పేసి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో, మా సొంత ఇల్లు ఏదైతే ఉందో పర్సనల్ బిల్డింగ్, దాన్ని నేను నా కోచింగ్ క్లాసెస్కి మార్చేసుకున్నాను. అర్థమైంది ఏం చెప్తున్నాను మీకు నేను. సో ఎప్పుడైతే నువ్వు వేర్ పర్సనల్ బిల్డింగ్ బ్రాట్ ఇన్ టు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇంపార్టెంట్ అమ్మ ఇలాంటి ఇస్తాడు. సో ఎప్పుడైతే నేను పర్సనల్ బిల్డింగ్ నేను బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చానో ఆటోమేటిక్గా మీరు చెప్పండి, పర్సనల్ బిల్డింగ్స్కి డిప్రిషియేషన్ ఇస్తారా? పర్సనల్ బిల్డింగ్స్కి డిప్రిషియేషన్ ఇస్తారా? ఇవ్వరు. అంటే ఏంటి, ప్రీవియస్గా నేను నా పర్సనల్ పర్పస్కి వాడుకుంటున్నప్పుడు నాకు డిప్రిసియేషన్ ఇవ్వరు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ బిల్డింగ్ని నా బిజినెస్ పర్పస్కి తీసుకొచ్చానో ఆటోమేటికలీ ఐఎమ్ ఎలిజిబుల్ టు టేక్ డిప్రిసియేషన్. మరి ఎప్పుడైతే నాకు డిప్రిసియేషన్ వచ్చేసిందో ఎట్ ద రేట్ ఆఫ్ 10% నాకు యాక్చువల్ కాస్ట్ కావాలి లేదా WDV కావాలి, ఎంత అది ఇప్పుడు చెప్తాను చూడండి. రెండు ఏం చెప్తున్నాడు, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ మైనస్ టోటల్ డిప్రిసియేషన్ దట్ వుడ్ బి అలౌడ్ హ్యాడ్ బిల్డింగ్ బీన్ యూజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ సిన్స్ ఎక్విజిషన్ డేట్. చాలా సింపుల్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2020లో ఒక బిల్డింగ్ కొన్నాను లేదా కట్టాను నేను మొత్తం బిల్డింగ్. సో బిల్డింగ్ కట్టినందుకు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఫ్లోర్కి నాకు ఒక 50 lakhs అయింది. ఓకేనా, 50 lakhs నాకు అయింది ఫస్ట్ ఫ్లోర్కి. బట్ నేను 50 lakhs అయినప్పుడు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేశానా? నో, బికాజ్ నేను దాన్ని నా పర్సనల్ పర్పస్కి వాడుకుంటున్నాను. ఇప్పుడు నేను 2024లో, ఇప్పుడు ఆఫ్టర్ 4 years అమ్మ, 2024-25లో నేను చేశాను దీన్ని బిజినెస్ పర్పస్ కన్వర్ట్ చేశాను. అవునా? సో బిజినెస్ పర్పస్కి ఎప్పుడైతే కన్వర్ట్ చేశానో నాకు ఇప్పుడు WDV కావాలి డిప్రిసియేషన్కి. వాడు ఏమంటున్నాడు, అరే బాబు ఈ WDV ఎలా వస్తుందంటే నువ్వు నీ ఎసెట్ ఎక్వైర్ చేసిన రోజే, నువ్వు నీ ఎసెట్ 2020లో ఎక్వైర్ చేసినప్పుడే కానీ బిజినెస్లో పెట్టుంటే నీకు ఎంతైతే డిప్రిసియేషన్ వచ్చిండేదో అది మొత్తం లెస్ చేసుకుంటూ రాయి వాళ్ళకి. ఎంతైతే మిగులుతుందో దట్ ఈజ్ యువర్ WDV అంటున్నాడు. సింపుల్ అమ్మా. ఎంత మనకి పర్సెంట్? 10%. సో 10% ఇక్కడ నుంచి మనకి 10% తీసుకోండి, 50,000 లెస్ చేయండి, మళ్ళీ మీకు 49,50,000, మళ్ళీ 10%, మళ్ళీ WDV, మళ్ళీ 10%, మళ్ళీ WDV, అలా కనుక్కుంటూ వచ్చేస్తే మీకు ఎంతైతే WDV మిగిలిందో దట్ ఈజ్ యువర్ WDV ఇంటూ 10%. అర్థమైంది ఎలా చేసాము అంటే మీరు ఎక్వైరీ చేసినప్పుడే బిజినెస్లో పెట్టేసి ఉంటే
మీకు 10% లెక్కన ఇచ్చేవాళ్ళం కదా, అలా లెస్ చేసుకుంటూ రండి WD మెథడ్లో. ఇవాళ ఎంతైతే మిగిలితే దట్ ఈజ్ యువర్ యాక్చువల్ కాస్ట్. ఇంపార్టెంట్ అమ్మ, ఇలాంటి ఇస్తాడు ఎగ్జామ్లో. రైట్ అమ్మ, నెక్స్ట్ చూడండి. అసెట్ ట్రాన్స్ఫర్డ్ బై హోల్డింగ్ కంపెనీ టు 100% సబ్సీ అండ్ వైస్ వర్స్ అంటే ఏంటి? సబ్సీ టు హోల్డింగ్ అవ్వచ్చు, హోల్డింగ్ టు సబ్సీ అవ్వచ్చు, అమాల్గమేటెడ్ టు అమాల్గమేటింగ్ అవ్వచ్చు, డీమెర్జర్ టు రిజల్టింగ్ కంపెనీ అవ్వచ్చు అమ్మా. తెలిసేవన్నీ మీకు? అమాల్గమేషను, డీమెర్జరు, ఇంకోటి ఏంటి? హోల్డింగ్ సబ్సీ కంపెనీస్. రైట్, ఏం చెప్తున్నారు చూడండి అమ్మా. WDV ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ అంటే ఏంటి? ఇచ్చినోడు ఎవడైతే మీకు ఇచ్చాడో హోల్డింగ్ ట్రాన్స్ఫర్ టు సబ్సీ, నా చేతిలో ఎంతైతే WDV ఉందో దట్ ఈజ్ యాక్చువల్ కాస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సబ్సీ కంపెనీ. అంతేనా కదా? ఇప్పుడు నేను హోల్డింగ్ కంపెనీ, నువ్వు సబ్సీ కంపెనీ, నేను నీకు బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు నీకు యాక్చువల్ కాస్ట్ కావాలి. ఎందుకు? నువ్వు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు నీ కాస్ట్ ఏమంటున్నాడు? నా చేతిలో ఎంతైతే WDV ఉండేదో దట్ ఈజ్ యువర్ యాక్చువల్ కాస్ట్. రైట్ అమ్మా? రైట్. తర్వాత చూడండి ఇంకా. అసెట్ ఈజ్ ఎక్వైర్డ్ అవుట్ సైడ్ ఇండియా బై NR అండ్ బ్రాట్ బై హిమ్ టు ఇండియా అండ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇవి చాలా ఎక్కువ జరుగుతాయి అమ్మ బయట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడో ఫారెన్లో ఉన్నారు, నాన్ రెసిడెంట్. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన ఆల్మోస్ట్ ఒక 30 years యూఎస్లో ఉన్నాడు, ఏదో జాబ్ చేసుకుంటూ. ఇప్పుడు మా ఊరు వచ్చేసాడు, ఇంకా రిటైర్మెంట్ లైఫ్. ఆయన ఏంటి, మా ఊర్లో ఏదో ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాడు, లేదా ఆయన ఇంకేదో ట్రేడింగ్ ఏదో చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన యూఎస్లో ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేశారు. యూఎస్లో ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఆయన నాన్ రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేశారు, లేదా ఒక కార్ పర్చేస్ చేశారు, లేదా వేరే ఒక మిషన్ పర్చేస్ చేశారు. ఇప్పుడు దాన్ని ఇండియా తీసుకొచ్చి ఆయన ఇండియాలో ఆయన బిజినెస్లో వాడుకుంటున్నారు. అప్పుడు కూడా మీకు డిప్రిసియేషన్ అలౌ చేస్తారు. ఇక్కడ రాసుకోండి, దీన్ని లింక్ చేసుకోండి. పైన ఇందాక చూసారా, పర్సనల్ బిల్డింగ్ బ్రాట్ ఇన్ టు బిజినెస్, అలానే ఉంది కదా. పైన ఏమో పర్సనల్ బిల్డింగ్ ఇండియన్, ఇక్కడేంటి నీకు నాన్ రెసిడెంట్గా ఉన్నప్పుడు కొన్నావు ఫారెన్లో, ఇప్పుడు ఇండియాకి వచ్చేసావు. మీ ఊర్లో కూడా చూస్తుంటారు చాలామందిని, బాగా డబ్బులు సంపాదించేసి ఇండియాకి వచ్చేస్తుంటారు. అలా అన్నమాట. బాగా డబ్బులు సంపాదించేటప్పుడు ఫారెన్లో ల్యాప్టాప్ కొన్నావు, ఇప్పుడు ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్లో వాడుకుంటున్నావు. సేమ్ యాక్చువల్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్ దట్ హ్యావ్ బిన్ అలౌడ్ ఇఫ్ అలౌడ్ ఫ్రమ్ day 1. సిమిలర్ టు పైన పాయింట్ రాసుకుని అర్థమైపోతుంది. తర్వాత అమ్మా, క్యాపిటల్ అసెట్ ఆన్ విచ్ డిడక్షన్ ఈజ్ అలౌడ్ అండర్ సెక్షన్ 35A. అక్కడ రాసుకోండి అమ్మా. విల్ బి డిస్కస్డ్ ఇన్ 35AD. చెప్తాను పాయింట్ ఇప్పుడు. బట్ క్యాపిటల్ అసెట్ ఆన్ విచ్ డిడక్షన్ ఈజ్ అలౌడ్ అండర్ సెక్షన్ 35AD. ఇందాక మీరు ఏదైతే సైంటిఫిక్ రీసెర్చ్ చూసారో పాయింట్ నెంబర్ 1లో, అంటే అసెట్ కొన్నప్పుడు 100% డిడక్షన్ మీకు ఎలాగైతే అలౌ చేశారో, నీకు మనం చెప్పానమ్మా, స్పెసిఫైడ్ బిజినెస్ అని ఒక బిజినెస్ ఉంటుందని. అంటే కోల్డ్ స్టోరేజ్ కట్టడం, హోటల్స్ కట్టడం, హాస్పిటల్స్ కట్టడం, అలా ఎవరన్నా సరే 35AD బిజినెస్ చేసి ఏమన్నా క్యాపిటల్ అసెట్ పర్చేస్ చేసి ఉంటే వాళ్ళకి ఇయర్ 1లోనే 100% డిడక్షన్ అలౌ చేస్తారు. అంటే ఏంటి, ఈ కాస్ట్ మొత్తం తీసుకెళ్ళి నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేసుకొని ఉంటాను. అర్థమవుతుందా? మరి అలాంటి అసెట్ నువ్వు అక్కడ వాడుకొని అక్కడ డిడక్షన్ మొత్తం క్లెయిమ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చావంటే దానికి ఏమన్నా కాస్ట్ ఉంటుందా? నిల్. ఇక్కడ రాసుకోండి అమ్మా. లైక్ సైంటిఫిక్ రీసెర్చ్ పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ లాస్ట్ రెండు సేమ్ అమ్మా. అయిపోయి ఇంకా ఉన్నాయా? అంతేనమ్మా. ఎన్ని కేసులు లెక్క పెట్టండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 10 అమ్మ. నెంబర్స్ వేసుకోండి. 10 చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఎప్పుడు చదువుకుంటూ వెళ్తే కాదు, మీరు పెన్ను పెట్టి రివిజన్ చేసేటప్పుడు కూడా ఒక కేసు తీసుకుంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, రీఎక్వైర్మెంట్ అంటే ఏంటి? నేను నా ఫ్రెండు వాడికి అమ్మాను, వాడి దగ్గర తీసుకున్నాను. సేల్ అండ్ లీజ్ బ్యాక్, నేను నా ఫ్రెండు వాడికి అమ్మాను, లీజ్ తీసుకున్నాను. కన్వర్షన్ ఆఫ్ బిల్డింగ్ టు బిజినెస్, మా ఇల్లే ఉంది, 2 ఫ్లోర్లు ఉన్నాయి, ఒక ఫ్లోర్ నేను వాడుకోవట్లేదు, ఇప్పుడు దాన్ని వాడుకుంటున్నాను. నేను హోల్డింగ్, మా తమ్ముడు సబ్సీ, వాడికి ఇస్తున్నాను అసెట్. అమాల్గమేటెడ్, అమాల్గమేషన్, డీమేజర్, రిజల్టింగ్. ఇలా ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అయ్యి చదువుకుంటారో
మీరు ఎగ్జామ్లో తప్పు చేయరు. చదువుకుంటూ వెళ్తే ఏం రాదమ్మా. ప్రతి కేస్ మీరు పెన్ను పేపర్ తీసుకొని మీ ఓన్ ఎగ్జాంపుల్స్ ఇలా క్రియేట్ చేసుకుంటే మీరు ఎప్పటికీ తప్పు చేయరు. ఏంటమ్మా? సో మీకు ఒక చిన్న పాయింట్ మొత్తాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి, ఈ ఎసెట్స్ వేటి మీద కూడా మీకు అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. అంతేనా? బికాస్ అడిషనల్ డిప్రిసియేషన్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇందాక చెప్పడం మర్చిపోయాను. అడిషనల్ డిప్రిసియేషను ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎక్విజిషన్లోనే ఇస్తారు. అంటే మీకు డౌట్ రావచ్చు. ఎందుకు డౌట్ రావచ్చు సార్? ఇందాకంటే రీఎక్వైర్డ్ సెకండ్ హ్యాండ్ అన్నారు. ఇప్పుడు మా పర్సనల్ బిల్డింగ్ మేము కన్వర్ట్ చేసుకుంటున్నాం కదా, అది బిల్డింగ్ ఇవ్వడు. ఒకవేళ పర్సనల్ బిల్డింగ్ కాదు, పర్సనల్ ట్రాక్టర్ ఉంది మీ దగ్గర, దాన్ని ఇప్పుడు బిజినెస్ తీసుకొస్తున్నారు, ప్లాంట్ అండ్ మిషన్ కూడా తీసుకురావచ్చు కదా, అర్థమవుతుందా? సో అడిషనల్ డిప్రిసియేషన్ కండిషన్ నెంబర్ 1 న్యూతో పాటు ఏ ఇయర్లో అయితే మీరు ఎక్వైర్ చేశారో ఫస్ట్ ఇయర్లో మాత్రమే మీకు అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాడు. ఒకవేళ ఫస్ట్ ఇయర్లో కానీ లెస్ దాన్ 180 days వల్ల మీకేమన్నా బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇస్తాడు. అంతేకాని మీరు ఎప్పుడో పర్చేస్ చేసి ఇప్పుడు రీఎక్వైర్ చేసినా, సేల్ అండ్ లీజ్ బ్యాక్ చేసుకున్నా, కన్వర్ట్ చేసుకున్నా మీకు ఇవ్వడు. అంటే ఏంటమ్మా, ఈ కేసెస్ మీకు ఎక్కడ ఎగ్జామ్లో కనపడ్డా ఓన్లీ నార్మల్ డిప్రిసియేషన్, నో అడిషనల్ డిప్రిసియేషన్. రైటా? రైట్. నెక్స్ట్ పక్క పేజ్ చూడండమ్మా. WDV ఏదో ఉంది, ఇది మీరు చిన్నప్పటి నుంచి చూసింటారమ్మా WDV. సో WDV అంటే చెప్పండి నాకు, ఏమని చెప్పండి? ఓపెనింగ్ బ్యాలెన్సు, యాడ్ పర్చేజెస్ లెస్ ఏమన్నా సేల్స్ అమ్మ. అక్కడ నీకు స్లంప్ సేల్ పాయింట్ ఒకటి ఉంది, అవన్నీ నేను చెప్తానమ్మా. ఆ కింద క్యారీ ఫార్వర్డ్లు, సెట్ ఆఫ్లు అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, అసలు అవసరం లేదు మనకి ఇప్పుడు. సో మనకి ఈ క్లాస్ మెయిన్ టార్గెట్ ఏంటి? డిప్రిసియేషన్ ఏంటి, అడిషనల్ డిప్రిసియేషన్ ఏంటి, అడిషనల్ డిప్రిసియేషన్ ఎవరికి ఇస్తారు, కండిషన్స్ ఏంటి, తర్వాత మనకి యాక్చువల్ కాస్ట్ అంటే ఏంటి, 10 cases ఉన్నాయి, అది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా? రైట్. సో ఈ క్లాస్ తోటి మనకి డిప్రిసియేషన్ ఫినిష్ అయిపోయింది. క్లియర్గా నేర్చుకోండి. 4 marks లేదా 2 marks కన్ఫర్మ్. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే అందరిలాగా మనం ఇప్పుడు సీక్వెన్స్ వెళ్ళాం. ఇప్పుడు నేను నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 33 మొదలుపెట్టాను. మీకు మనకి మొత్తం ఎన్ని చెప్పాను మీకు నేను? 30 series, 40 series, ICDS అండ్ కేస్ లాస్. ఇప్పుడు మనకి 30 series-లో 3 నేర్చుకున్నాం. రెంట్ ఆఫ్ బిల్డింగ్, రెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ, ఇంకోటి ఏంటంటే రెంట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. నెక్స్ట్ 32 మోస్ట్ ఇంపార్టెంట్ నేర్చుకున్నాం. ఇప్పుడు నేను 30 series కాసేపు పక్కన పెడతాను. మీకు 30 series-లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ 2, 3, 32, 36, 37. ఈ 33 నుంచి 35కి మళ్ళీ ఇవి స్పెషల్ కేసెస్. కాఫీ రబ్బర్ అవ్వచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, స్పెక్ట్రమ్ లైసెన్స్ అవ్వచ్చు, ఇవి మళ్ళీ స్పెషల్ కేసెస్. అంటే సపరేట్ క్వశ్చన్ రావచ్చు, వస్తే మిక్సింగ్ ఛాన్సెస్ తక్కువ. సో మీకు 30 series-లో 3 sections చాలా ఇంపార్టెంట్. 32 డిప్రిసియేషను, 36 అండ్ 37. ఈ 3 మనం ఎంత బాగా నేర్చుకుంటే నిన్న మాటలు 5 marks కన్ఫర్మ్. పిండేసేయాలి మూడింటిని మనం. నెక్స్ట్ మనకు 40 series-కి వెళ్ళామనుకోండి, 40 small a, 40 capital A, మళ్ళీ 41, 43, 44. మళ్ళీ 44తో సంబంధం లేదమ్మా. 44 మళ్ళీ సపరేట్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ట్యాక్స్ ఆడిట్. అక్కడ మనకి మెయిన్ క్వశ్చన్లో వచ్చేది 3 sections. 40 దాంట్లో మళ్ళీ 40 small a, 40 capital A, 41 చిన్నదే, 43 చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ మనకి సెక్షన్ 40, 43 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 32, 36, 37 ఈ మొత్తం 6 sections. 32, 36, 37, 40, 43, 44. ఓకేనా? సో ఇలా వెళ్దాం మనం ముందుకి. అంతేకాని అందరిలాగా ఏదో సీక్వెన్స్గా చదువుకుంటూ టిక్లు పెట్టుకుంటూ పోతే అర్థం కాదు. చదువుకుంటూ పోవటం ఈజీ. ఇప్పుడు మీరు నాకు డబ్బులు కట్టారు, క్లాసెస్ జాయిన్ అయ్యారు చాలామంది, మీరు నన్ను క్వశ్చన్ చేయరు. ఇప్పుడు నేను అసలు బోర్డు మీద పెన్ను పెట్టకుండా చదువుకుంటూ వెళ్ళిపోయినా అర్థమైనట్టే ఉంటుంది, నన్ను అడగరు మళ్ళీ మీరు. బట్ ఎగ్జామ్ రోజు బాధపడతారు కాబట్టి బోర్డు ప్రతి పాయింట్ మీకు చెప్తున్నాను నేను. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం సెక్షన్ 40 స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో కూడా మళ్ళీ మనకి సెక్షన్ 40 small a ఉంటుంది, 40 capital A ఉంటుంది. అవుతుందా? రెండు కూడా మనకి 2 క్లాసులు పడతాయి. అసలు ముందు తెలుసుకోండి సెక్షన్లో ఏముంది
ఎన్ని టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి, వాటిల్లో మళ్ళీ అసలు ఏముంది నేర్చుకోండి, ఒక్కసారి నేర్చుకోండి డీటెయిల్గా. ఒక్కసారి బాగా నేర్చుకున్నారనుకోండి, అసలు మీకు ఊరిని అయిపోతుంది రివిజన్. రైట్ అమ్మా, కలుద్దాం మళ్ళీ. ఓకేనా, బాయ్.